అందరికీ నమస్కారం. నాకు ఈరోజు ఒక పేషెంట్ కాదు, చాలామంది ఇట్లా వస్తుంటారు. నాకు ఎక్కువ వస్తుంది, అరగటం లేదు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఒక 5 months దాటిన తర్వాత నుంచి 6 months, అంటే బరువు పెరిగే కొద్దికి వాళ్ళకి అంటే అబ్డామన్లో కంప్రెషన్, అంటే వెయిట్ ఎక్కువ అవుతుంది కనుక వాళ్ళకి అంటే తిన్నది అరిగినట్టు అనిపించదు. పైగా వాళ్ళకి అంటే రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్ అంటారు. అంటే ఇట్లా ఎద కాలడము, ఛాతిలో మంట ఉండడము, తినబుద్ధి కాకపోవడము, అంటే మార్నింగ్ లేవగానే ఏదో వామిటింగ్ వచ్చినట్టు, అంటే వామిటింగ్ అంటే ఇన్ ద సెన్స్ కొంచెం అంటే తిన్నది అరగనట్టుగా వాళ్ళకి మంటగా ఇట్లా అనిపించేది చాలామంది చెప్తుంటారు. అది ఎందుకు అంటే వాళ్ళకి ఇంత వెయిట్ ఉండి, బేబీ వెయిట్ ఉండి దీనిపైన అంతా వాళ్ళకి ఇట్లా ప్రెషర్ ఇచ్చేసరికి ఆ ప్రెషర్ సిమ్టమ్స్ తోటి వాళ్ళకి ఈ రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్ వస్తుంది. దీనికి మీరు అంటే నార్మల్గా ఏం చేయాలంటే కొంచెం ఎత్తి పెట్టి పడుకుంటే బాగుంటుంది. అంటే తల వైపు కాస్త ఎత్తి పెట్టి పడుకోండి. అంటే అప్పుడప్పుడు సిప్పుగా కాస్త నీళ్ళు తాగుతూ ఉంటే బాగుంటుంది. ఇంకా మీరు ఒక్కసారిగా కడుపు నిండా తినడం కాకుండా డివైడెడ్గా, అంటే కొద్దిగా అంటే బాగా నమిలి తింటే ఈ ప్రాబ్లం ఉండదు. మీరు బాగా నమిలి తినండి. ఈ టీ కాఫీ ఇట్లాంటి ఈ డ్రింక్స్ అన్నిటినీ మీరు అంటే అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీలో. మీరు ముందు అబ్జర్వ్ చేయండి దేనివల్ల ఏది తాగిన తర్వాత ఏది తిన్న తర్వాత ఈ ఫీలింగ్ ఎక్కువ అనిపిస్తుంది అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఆ పడని ఫుడ్స్ అన్నిటినీ అవాయిడ్ చేయండి. మీరు అంటే ఒక్కసారిగా కడుపు నిండి తిని అది అరిగేదాకా అవస్థపడి మళ్ళీ ఆకలి అయ్యి మళ్ళీ కడుపు నిండా తిని అట్లా కాకుండా మీరు అంటే ప్రెగ్నెన్సీ టైంలో నేను చెప్తున్నాను, అంటే కొద్దిగా కానీ బాగా నమిలి మీకు మౌత్లోనే టోటల్గా అది అంటే డైజెస్ట్ అయ్యేటంత ప్రిపేర్ చేసి మీరు లోపలికి పంపిస్తే ఇంత మీకు కష్టపడరు మీరు. ఇది నా అబ్జర్వేషన్లో నా సలహా ఇది. అంటే చాలామంది ఈ ప్రాబ్లం గురించి చెప్తుంటారు. రెండోది, మీరు అంటే వీలైనంత వరకు మీకు అంటే ఈ మసాలా దినుసులు, ఈ బిర్యానీలు ఇలాంటివి మీకు అలా అనిపిస్తే, మీకు అది తిన్న తర్వాత అంతా మీకు అట్లా కష్టంగా అనిపిస్తే బ్లాండ్ డైట్ ఎక్కువ తీసుకోండి. మీకు బాగా నమిలి తినడం అనేదాన్ని నేను మెయిన్గా స్ట్రెస్ చేస్తాను. కొంచెం అంటే ఈజీలీ డైజెస్టబుల్గా ఉన్నట్టుగా ప్రిపేర్ చేసుకోండి. అంటే తొందరగా మంచిగా అరిగేటట్టు అది ప్రిపేర్ చేసుకోండి. డివైడెడ్ క్వాంటిటీస్లో, అంటే తక్కువ మోతాదులో కొద్దిగా అంటే మీకు ఆకలి అయ్యే కొద్దిగా తింటూ ఉంటే మీకు ఈ ఒక్కసారిగా కడుపు పైన అవస్థ ఉండదు, ఈ అరగకపోవడం అనేది ఉండదు, ఎక్కువైంది అన్న ఫీలింగ్ ఉండదు మీకు. అంటే మరీ కళ్ళు తిరగడం, ఈ అంటే ఒక్కసారిగా ఇదే అంటే చెమటలు పట్టినట్టు అవడం ఇట్లాంటివి కూడా ఉండదు మీకు. ఇది నార్మల్ ప్రాసెస్లో నేను చెప్పేది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటే మీకు అలాంటి వాటికి మీరు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. సరేనా? మళ్ళీ నేను మిగతా కొన్ని విషయాలు అంటే నాకు డైలీ వీళ్ళు వచ్చి నన్ను అడిగి వాళ్ళ ప్రాబ్లం చెప్తుంటే వాళ్ళకి నేను కూర్చొని అంటే ఇది అని టైం తీసుకొని చెప్పలేకపోవడం వల్ల దీని ద్వారా మీకు అందరికీ, నా పేషెంట్స్కి ఎవరైనా ఉపయోగపడే వాళ్ళకి నాకు ఈ విధంగా చెప్పాలనిపిస్తుంది. సరే, నమస్తే.